మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి అండ్ కమెంట్స్ కూడా చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు. టుడే టాపిక్ వచ్చి స్టాక్ మార్కెట్లో లాభాల హోరు. 4 నెలల్లో 31 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. ఓన్లీ 4 monthsలో ఉన్న క్యాపిటలేషన్ కాకుండా దానికి అదనంగా 31 lakhs crores రూపీస్ పెరిగింది 4 monthsలోనే. లాభాల హోరు బాట పడుతుంది స్టాక్ మార్కెట్. కారణాలు ఎందుకంటే మార్కెట్ ర్యాలీ, ఎందుకంటే ఏప్రిల్ నుంచి జూలై, ఏప్రిల్ మే జూన్ ఈ 4 monthsలో ర్యాలీ జరిపింది. 31 lakhs crores పెరిగింది మదుపర్ల సంపద. అర్థమైందా? దీనికి కారణం ఏంటంటే వడ్డీ రేట్లు 10 ఏళ్ళు కనీస స్థాయి తగ్గిపోయాయి. ఎవరు నీకు ఏ పర్సన్ కూడా నీకు ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో వేయట్లేదు, అది కారణం. కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తే వడ్డీ రేట్లు బాగున్నాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, విపరీతంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఐస్ అంటారు, ఎఫ్ఐఐస్ ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్. ఫారిన్ నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ లక్షల కోట్లు పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇండియాలో స్టాక్ మార్కెట్లో బాగా రిటర్న్స్ వస్తూ ఉంది. ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ బిజినెస్ మెన్స్ వాళ్తారు, ఎక్కడ ప్రాఫిట్స్ ఉంటే, ఎక్కడ వాళ్ళకి అవకాశాలు బాగా ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇండియాలో ఎప్పుడు అవకాశాలు బాగుంటాయి. దానికి కారణం ఏంటంటే ఇండియాలో మనకు వచ్చేసి మామూలుగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ లేబర్ కాస్ట్ చాలా తక్కువ కంపేర్ టు ఫారిన్ కంట్రీస్. కాబట్టి అందుకని లాభాల హోరు పడుతుంది. కొద్దిగా ఆటుపోట్లు ఉన్నా కూడా బ్రహ్మాండంగా బిజినెస్ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే వడ్డీ రేట్లు. కాబట్టి అవి తెచ్చుకుంటే అసలు మామూలుగా అమెరికా, యూరోప్లో అక్కడైతే 0 ఇంట్రెస్ట్ రేట్స్, అసలు ఇంట్రెస్టే ఉండదు. కాబట్టి దానివల్ల వాళ్ళ అమౌంట్ తీసుకొచ్చి మన ఇండియాలో పెడుతున్నారు, ఎఫ్ఐఐ ఫారిన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్. కాబట్టి స్టాక్ మార్కెట్లో విపరీతంగా అనమాట. సెన్సెక్స్ అయితే 54,000 దాటేసింది, నిఫ్టీ అయితే 16,300 దాటేసింది. విపరీతంగా దూసుకెళ్ళిపోతాం. కాబట్టి ఇంత డిమేట్ అకౌంట్ సంఖ్య పెరిగిపోయింది. చిన్న కుర్రాళ్ళు, కాలేజీ కుర్రాళ్ళు కూడా మొబైల్ యాప్లో చేసుకుంటున్నారు దీని మీద. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే రకరకాల బ్రోకింగ్ సంస్థలు వచ్చేసాయి, అన్నీ కూడా డిమేట్ అకౌంట్ కూడా వితిన్ మినిట్స్లో ఇచ్చేస్తున్నారు. అన్నీ అప్లోడ్ చేయడం మొబైల్లో, కేవైసీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, ఒక ఫోటో, సిగ్నేచర్ వచ్చేసి మొబైల్ యాప్ ఇచ్చేస్తారు, యాప్లో చేసుకోవచ్చు. అంత ఈజీ అయిపోయింది టెక్నాలజీ, డిజిటలైజేషన్ వల్ల. కాబట్టి ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగాలేదని చెప్పి పేపర్ న్యూస్ ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో 1వ తారీఖు అంటే 2nd వచ్చిన పేపర్ మొత్తం ఇన్ఫర్మేషన్ నీట్గా ఇచ్చారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాల హోరు. 31 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద 4 నెలల కాలంలో మీద. కాబట్టి అంత విధంగా కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కువ రావట్లేదు, స్టాక్ మార్కెట్లో ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా జాగ్రత్తగా టాప్ కంపెనీస్ కంటిన్యూస్గా ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టిన వాళ్ళకే లాభాలు వస్తాయి, ట్రేడర్స్కి రావు. ఇన్వెస్టర్స్కి వచ్చాయి, ఇన్వెస్టర్స్కే లాభాల హోర్లు ఇవన్నీ. ట్రేడర్స్ అంటే ఆ రోజుకే ముగిసిపోతారు. ఇన్వెస్టర్స్ ఎక్కువ కాలం స్టాక్ మార్కెట్ డబ్బు పెట్టిన వాళ్ళు, ఎక్కువ కాలం కంటిన్యూషన్ చేసిన వాళ్ళకే ఇవి వస్తాయి. అంతేగా నష్టాలు బాట పడతానంటే ట్రేడర్స్ వాళ్ళు, ఇన్వెస్టర్స్ కాదు. దానికి బాగా గుర్తించాలి. ఎవరికి నష్టాలు వస్తాయి? ట్రేడర్స్ అప్పు చేసుకొని తక్కువ టైంలో, డేలోనే వాళ్ళకి నష్టాలు వస్తాయి. ఓ 5 to 10 years కాన్సెప్ట్లో పెట్టుకొని నీట్గా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా లాభాలే వస్తూ ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాలు రావాలంటే డివిడెండ్స్, ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్, ఎక్కువ కాలం మన మనీని స్టాక్ మార్కెట్లో పెడితే ఎవ్రీ ఇయర్ బోనస్ షేర్లు, డివిడెండ్స్ అన్నీ మనకి ఇస్తూ ఉంటారు, వాళ్ళకి వస్తాయి. 31 lakhs crores అంటే 1,00,000 కోట్లు అంటేనే ఎంత సంపద. ఎక్స్ట్రాగా ఇది 31 lakhs crores అనేది ఎక్స్ట్రాగా పెరిగింది, క్యాపిటలేషన్ కంటే ఇంత పెరిగింది. దీన్ని ఎక్కువ హైలైట్ చేయరు, నష్టం పడిపోతే దాన్నే చెప్తా కూర్చుంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చేది ట్రేడర్స్కి మాత్రమే, ఇన్వెస్టర్స్కి నష్టం రాదు. కంటిన్యూ ప్రాసెస్ సిప్లో కొనుక్కునే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసి ఇంకా లాభాలు వస్తూ ఉంటాయి. నీకు డబ్బులు ఉన్నప్పుడంతా సేవింగ్స్, కొద్ది నీకు ఎప్పుడున్నా సేవింగ్స్ని దీనిలో పడేస్తూ ఉంటే విపరీతమైన డివిడెండ్స్
బోనస్ షేర్లు వస్తూ ఉంటాయి. ఈ మార్కెట్ ప్రైస్తో అనవసరం, ఇంకా ఆ డివిడెండ్ బోనస్ షేర్లు ఎక్కువ అవుతాయి దీనికంటే, ఇది వేరు. కాబట్టి అలాగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో బోనస్లు, డివిడెండ్స్. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకే, ఇన్వెస్టర్స్కి, ఎక్కువ కాలం డబ్బు స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళకే. అంతేగాని 1 డే 1 అవర్లో పెడితే ఇచ్చేయలే కదా, ఏం చేస్తాం మనం చెప్పండి. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాలు రావాలంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. అసలు స్టాక్ మార్కెట్ ఏంటి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్తుంది. రియల్ ఎస్టేట్ కన్నా, అదేవిధంగా బ్యాంకులో పెట్టడం కన్నా, గోల్డ్ కన్నా స్టాక్ మార్కెట్లో కోట్ల కొద్దీ సంపాదించుకుంటున్నారు. మీరు ఏ కంపెనీ షేర్ గూగుల్లో కొట్టినా చెప్పండి, 20 years హిస్టరీ ఏ కంపెనీ తీసుకోండి, ఎట్లా ఉన్న షేర్ ఎలా ఉంది. అలా చేసి బజాజ్ ఫైనాన్స్లో 10 years క్రితం ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు చెప్పండి 10 crores ఎక్కడొస్తుంది? ఆ రోజు బజాజ్ ఫైనాన్స్ ఎవరు తెలియదు. ఈరోజు బజాజ్ ఫైనాన్స్ తెలియని వాళ్ళు లేరు. బజాజ్ ఫైనాన్స్ ఉపయోగించుకోండి, ఒక మొబైల్ కొనలేము, ఒక వాషింగ్ మెషిన్ కొనలేము, ఒక టీవీ కొనలేము, ఒక ల్యాప్టాప్ కొనలేము. ఏది కొనాలన్నా బజాజ్ ఫైనాన్స్, ఒక 2 wheeler కొనలేము, ఏది ఎత్తుకో బజాజ్ ఫైనాన్స్. అందుకే వాళ్ళ పెట్టుబడి ఎక్కువ ఉంది, జనాలు కావాలి, కస్టమర్స్ కావాలి, వాళ్ళ లాభాలు రావాలి. వస్తువు మీద ఇస్తారు, డైరెక్ట్ క్యాష్ ఇవ్వరు. కొంతమందికి ఇస్తున్నారు, ఎక్కువ వాళ్ళ మేజర్ పార్ట్ వచ్చి వాళ్ళంతా ఇచ్చేది ఏదైనా వస్తువు మీద ఇస్తారు. కాబట్టి అలాగా చేసుకోండి. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ అలా పెరగడానికి కారణం ఇది, ఎక్కడ పెట్టినా. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా లాభాలనే ఇస్తుంది. పేపర్ మీద పుట్ ఆన్ పేపర్ రాసుకోవాలి. నిఫ్టీలో ఉన్న టాప్ కంపెనీస్ తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ, ఒకేసారి కాదు, మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ, పరిశీలిస్తూ, అదేవిధంగా నష్టాల్లో స్టాక్ మార్కెట్ అన్నప్పుడు అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, లాభాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. నష్టాల్లో ఉన్నప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. 1 lakh rupees ఉంది, 10 times డివైడ్ చేసుకో, ఒక 10,000 10 times, ఒక 2-3 షేర్లు ఎక్కువ వద్దు పెట్టుకో, వాటిపైన పెట్టుబడి పెట్టుకుంటా పో. అలా లేదు, ఒక 10 shares సెలెక్ట్ చేసుకో అన్ని రంగాల్లో, వాటి ఒక్కొక్క షేర్లో ఒక్కొక్క మంత్ అలా పెట్టుకుంటా పో. ఒక 10 years ఏది తక్కువలో ఉంది, ఏది బాగా పడింది మార్కెట్లో. నువ్వు ఏ తెలుగు టీవీలు తీసుకున్నా, ఏ తెలుగు పేపర్ తీసుకున్నా, అనాలిసిస్ విపరీతంగా చెప్తూ ఉంటారు. ఎన్డీటీవీ ప్రాఫిట్, సిఎన్బిఎస్ ఛానల్, 24 hours ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి. తెలుగు ఛానల్స్ TV5లో డైలీ ప్రోగ్రామ్, మార్కెట్ ఉన్న రోజంతా ప్రోగ్రామ్ 8:30 to 9:30 ఉంటుంది, 1 hour ఉంటుంది. వాళ్ళన్నీ వివరంగా కాల్స్, మీరు కాల్ చేయొచ్చు, వాళ్ళు ఎవరు చెప్పుని ఇంత ఉండొచ్చు. మనకు ఎన్ని షేర్లు మనకొద్దు, మనం ఒక 2, 3, 4 మహా అయితే పెట్టుకోవాలి. లేదా 10 పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఎన్నోసార్లు చెప్పాను. అది మళ్ళా చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL, దాంట్లో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా ఇంకా పెట్టండి, దివీస్ ల్యాబ్స్, లారస్, వాటిలో పెట్టుకోవాలి. FMCG కంపెనీలు అంటే ITC, HUL, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఇండియన్ టొబాకో కంపెనీ, మారుతి, టాటా మోటార్స్, టాటా స్టీల్స్, ఒక 10 కంపెనీలు ఎంచుకున్నాం. ఒక్కో నెల ఒక 5,000 10,000 ఒక దాంట్లో ఏది బాగా పడింది మార్కెట్, ఏ కంపెనీ ఒక 3% పైన నష్టపోయింది, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. మంచి కంపెనీ షేరే, ఏదో ఒక ప్రాబ్లం వల్ల నష్టం వస్తుంది, తాత్కాలికం అది, అప్పుడు నీకు తక్కువ. ఇంకా అలా చేసుకుంటూ ఒక 10 years ఇన్వెస్ట్ చేసి పడేస్తే నీ లైఫ్ టైం ఇంకా ఏం అక్కర్లేదు. ఏ ప్రాపర్టీస్ దీని ముందు పనిచేయవు. దీనికి ఇది ఇచ్చే ప్రాఫిట్స్ ఏవివో, ఎలక్ట్రానిక్ ఫామ్, డిజిటలైజేషన్, ఒక మౌస్ క్లిక్తో అమ్ముకోవచ్చు. డిమాట్ అకౌంట్ నుంచి నీకు బ్యాంక్ అకౌంట్గా డబ్బులు వస్తాయి. అది ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ అమ్మాలంటే బ్లాక్ కానీ వైట్ అని తీసుకొని ఎవడు దొరకకుండా ఎన్నెన్నో ప్రాబ్లంలు. అమ్మడం అంత ఈజీ కాదు, కొనుక్కోవడం అంత ఈజీ కాదు, దాచుకోవడం ఈజీ కాదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతోమంది నీకు అన్ని ఇల్లీగల్గా అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఏం చేస్తారు, లోకల్గా ఈ దారిలో రావద్దు, ఇలా కుదరదు, ఇది మాది గ్రామ కంఠం, ఇది చెప్తారు. నమ్మరావు, నీకు దిక్కు సమానం చెప్పేవాడు ఉన్నాడు. అన్ని రకాల ప్రాబ్లం ఉంటాయి. నువ్వు గోల్డ్ తీసుకున్నా, నువ్వు కొనేటప్పుడు తరుగంటాడు, అమ్మేటప్పుడు తరుగంటాడు, ఎన్ని రకాలు. ఎలా దోచుకుందామని చూస్తూ ఉంటారు. దాచుకోలేదు దాన్ని లాకర్ పెట్టాలంటే మా మంత్లీ అమౌంట్ కట్టాలి,
ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెద్ద గ్రోత్ నష్టం కూడా ఉంటుంది. నష్టం కూడా రియల్ ఎస్టేట్లో నువ్వు ప్లాట్ అమ్ముకుంటే నీ వల్ల కాదు, అమ్ముడు పోదు, క్యాష్ కాదు, ఎవరినో పట్టుకోవాలి, వాడు తినేస్తాడు, అంతా చీటింగే. అవి ఏమి లేకుండా ఇంట్లో కూర్చొని ఒక మొబైల్లో కాలు మీద కాలు వేసుకొని ఒక స్టాక్ మార్కెట్ తెలివితేటలే అక్కర్లేదు, పద్ధతులు కావాలి. సేఫ్, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సెంట్రల్ గవర్నమెంట్ది చాలా సేఫ్, ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటుంది, మొబైల్ యాప్లో చేసుకోవచ్చు, నీ డబ్బు ఎక్కడికి పోదు, ఇంకోటి తస్కరించి షేర్ రూపంలో ఉంటుంది, జీవితాంతం ఉన్నా పెట్టుకోవచ్చు, తరతరాలు పెట్టుకోవచ్చు, నిమిషంలో సెకండ్లో అమ్ముకోవచ్చు. ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్ బోనస్ షేర్లు ఇస్తుంటారు. ఇవన్నీ వృద్ధి చెంత కాంపౌండ్ లాగా ఇంట్రెస్ట్ లాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది అంత సులభం. ఇందులో ఏమంటారంటే నష్టపోతారంటారు ఎవరు? ట్రేడర్స్. అప్పు తీసుకొని ఒక 3-4 అవర్స్లోనే చేసే అంత ఎక్స్పర్ట్స్ కాదు. వాళ్ళని బేస్ చేసుకుని అందరూ నష్టం అంటగట్టకూడదు. నష్టపోయేది ట్రేడర్స్, వ్యాపారస్తులు, అప్పు తీసుకునేవాళ్ళు, తెలియక అత్యాశకు పోయి. ఇన్వెస్టర్స్ అంటే వాళ్ళ క్యాష్ మార్కెట్, వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు, వాళ్ళ చేతిలో ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడం, క్యాష్ ఆన్ హ్యాండ్, దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవడం. సేవింగ్స్, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, వాళ్ళ అబ్బాయి చదువుకి 18 years వచ్చేవరకు, పుట్టిన అబ్బాయి నుంచి పుట్టిన అమ్మాయితో సహా ఇన్వెస్ట్ ఒక 5,000 10,000 ఇంకెంత ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే నేను చెప్పిన షేర్లో ఒక 10 shares సెలెక్ట్ చేసుకొని ఒక 10 years నెలకు ఒక కంపెనీలో అలా రొటేషన్ చేసుకుంటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎంతో ఆదాయం వస్తుంది, ఎంతో వస్తుంది. కోట్లు కోట్లు, లక్షలు కాదు. నువ్వు ఇన్వెస్ట్ చేసే thousands crores అవుతాయి, crores అవుతాయి. కాబట్టి దానికి కారణం స్టాక్ మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంత ఆదాయం ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఎక్సలెంట్ అండ్ వైజేషన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్. కాబట్టి స్టాక్ మార్కెట్ లాభాల పంట పండుతుంది. అమెరికాలో, యూరోప్లో 0 interest రేట్లు, అక్కడ ఇంట్రెస్టే ఉండదు. కాబట్టి వాళ్ళు అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు? యూరోప్ మార్కెట్ డబ్బులన్నీ FIIs ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. డబ్బున్న దేశాలు అవి, అమెరికా, యూరోప్ కంట్రీస్. వాళ్ళు మనకు అట్రాక్ట్ అవ్వడం కారణం ఏంటంటే ఇక్కడ బాగా లాభాలు వస్తున్నాయి. అంత లాభాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కడ లాభం ఉంటే, ఏ దేశం లాభం ఉంటే ఆ దేశంకి వెళ్ళిపోతారు. కాబట్టి మనకు 0 interest రేట్ మన దగ్గర లేవు. అమెరికాలో, యూరోప్లో 0% ఇంట్రెస్ట్ రేట్, అంటే ఇంట్రెస్టే రాదు అక్కడ. వాళ్ళు డబ్బులు ఏం చేయాలి? బ్యాంకులో వేసుకున్న ఇంట్రెస్ట్ ఎవరు అక్కడ? 0 interest అంటే అది. కాబట్టి వాళ్ళు ఇండియాలో వచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ డబ్బులు విపరీతంగా మార్కెట్ 54,000 సెన్సెక్స్ వెళ్ళింది, 16,300 నిఫ్టీ వెళ్ళింది. దానికి కారణం 31 లక్షల కోట్ల మదుపర్ల సంపద పెరిగింది. క్యాపిటలేషన్తో పాటు 31 లక్షల కోట్లు ఎక్స్ట్రా 4 monthsలో. ఎంతమంది తెలిసేది? ఎంతమంది తెలుసుకుంటారు? ఇవేం తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడాలి. మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఏ విషయం మాట్లాడకూడదు. ఆ ఇన్ఫర్మేషన్ ఎందులో వచ్చింది, అది కరెక్టా కాదా? ఆంధ్రజ్యోతి పేపర్ తీయండి, August 2nd పెద్ద హెడ్డింగ్ పెట్టి వేసాడు. భారీగా పెరిగిన మదుపర్ల సంపద, 31 లక్షల కోట్లు 4 నెలల్లో పెరిగిన మదుపర్ల సంపద. కాబట్టి దానికి కారణం ఏమంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ లేదు. ప్లస్ 0 interest రేట్ల వల్ల వాళ్ళు వచ్చి ఫారిన్ కంట్రీస్ వాళ్ళతో వచ్చి మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. విపరీతంగా స్టూడెంట్స్ సహా స్టాక్ మార్కెట్ చేస్తున్నారు. IPOలు భారీగా వస్తున్నాయి, మంచి లాభాలను ఇస్తున్నాయి IPOలు. అదొక ప్లస్ పాయింట్. కొత్త కొత్త కంపెనీలన్నీ IPOలకు వస్తున్నాయి, మంచి రిజల్ట్ ఇస్తున్నాయి, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. అలాగా కాబట్టి భారత్ అభివృద్ధిలో దూసుకెళ్తూ ఉంది. చెప్పండి, ఇంత కరోనా వచ్చి ఇంత ప్రాబ్లం వచ్చిన కాలంలో ఒక స్టాక్ మార్కెట్ తప్ప ఏ వ్యాపారం జరుగుతుంది? 31 lakhs crores పెరిగింది 4 నెలల్లో. కరోనాని హోటల్స్ మూసేశారు, ఇవన్నీ మూసేసి ఏదో కొంత ఇప్పుడు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. ఆ భయం పాలు ఎవరు వెళ్ళట్లేదు, ఏదో కొంతమంది వెళ్తున్నారు సినిమా హాల్కి, హోటల్కి, టెంపుల్కి. అలాంటి టైంలో 31 lakhs crores ప్రాఫిట్ రావడం అనేది చెప్పండి ఇన్వెస్టర్స్కి మాత్రమే.
ట్రేడర్స్ కొద్దిమందే ఉంటారు, వాళ్ళే నష్టాలు పోతారు. వాళ్ళని అందరికీ అంటగట్టి నష్టాలని వేయకూడదు. అది రాయాలి, అక్కడ ఎవరు నష్టపోయారో రాయాలి, ట్రేడర్స్ అని రాయాలి. అందరూ కాదు, ట్రేడర్స్ ఎంతమంది ఉన్నారు సంఖ్య వేయాలి, అక్కడ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు సంఖ్య వేయాలి, తీసుకోవాలి. అదేం వేయకుండా ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు? ఇవ్వకూడదు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఎవరు నష్టపోయారో రాయాలి క్లియర్గా. ట్రేడర్లు అంటే గంటల్లో 2 గంటల్లో రోజుల్లో డబ్బు రావాలనుకునే వాళ్ళు ట్రేడర్స్ అంటారు. వ్యాపారస్తులు, వాళ్ళకి రావు. ఇన్వెస్టర్ అంటే ఒక 10 years ఉండేవాడు, వాళ్ళ డివిడెండ్లు బోనస్ షేర్లన్నీ ఇస్తారు, వాళ్ళకి లాభాలు. అది మార్కెట్లో స్థిరంగా ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. కాబట్టి ఓవర్నైట్ తీసుకునే వాళ్ళని ట్రేడర్స్ అంటారు. వాళ్ళకి ఎప్పుడు లాభాలు రాబోయే ఒకడికో ఇద్దరికో వస్తుంది, వస్తుందని ప్రతిసారి పోగొట్టుకుంటూ ఉంటారు. అర్థమైంది. కాబట్టి క్యాష్ మార్కెట్లో ప్రాబ్లం ఉండదు. ఇన్వెస్టర్స్ కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఎలా సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేయనక్కర్లేదు. నిఫ్టీ 50 అని ఆల్రెడీ గవర్నమెంటే మొత్తం పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని, సేఫ్టీని బేస్ చేసుకొని, పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని నిఫ్టీ 50 డిసైడ్. ఆ కంపెనీ దాంట్లో ఏ కంపెనీలు ఉన్నాయి, వాటిలో మళ్ళీ టాప్ 10 తీసుకోవాలి, మళ్ళీ టాప్ 10 అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడికి పోవాలి? పద్ధతి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయేదని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 1 dayలో కొనేయకూడదు, ఓటీపీ కాదు, 1 time పాస్వర్డ్ లాగా ఒకేసారి కొనేయకూడదు. కొంటూ ఉండాలి, కొన్ని. ఎందుకంటే చిన్నప్పుడు బంగారం వల్ల పిల్లలకు కొంటారు, కొద్ది కొని వాళ్ళ మ్యారేజ్ వచ్చేటప్పటికి అలాగే దీన్ని కూడా నీ డబ్బులు సేవింగ్స్ కొంత అమౌంట్ని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే అది ఆటోమేటిక్ డివిడెండ్స్, బోనస్ షేర్లు అవన్నీ యాడ్ అవుతాయి. ఒక 10 yearsకి వచ్చేకటికి హ్యూజ్ మనీ ఇస్తారు. కాబట్టి తక్కువ పీరియడ్లో కాదు, తక్కువ పీరియడ్ అంటే గంటల్లో రోజుల్లో కాదు, సంవత్సరాలు, ఒక 10 years లాంగ్ టర్మ్. ఫ్యూచర్ని, రిటైర్మెంట్కి, నీ పిల్లల ఫ్యూచర్, పిల్లల మెచ్యూరిటీ వచ్చినాక చదువులకో పెళ్ళిళ్ళకో అలా అంటే అంతేగాని 1 dayలో 2 days 3 daysలో 1 monthలో కాదు. అంత తక్కువ టర్మ్లో స్టాక్ మార్కెట్లో సంపాదించుకోవాలి. కాబట్టి రియల్ ఎస్టేట్కి, గోల్డ్కి, బ్యాంకుకి, స్టాక్ మార్కెట్ ఉన్న తేడా ఏంటి? రియల్ ఎస్టేట్లో కొనుక్కుంటే అమ్మలేము, వేగంగా వృద్ధి చెందదు. మనకు అవసరానికి అమ్ముకోవాలంటే మనం అమ్మలేము. ఎల్పీ నెంబర్ లేకుండా అమ్మేస్తారు. అవి కొనుక్కుంటే ఎప్పటికి వస్తాయో తెలియదు, ఎంతో డిలే చేస్తారు, రోజు కానీ చెప్పి అట్లా. కాబట్టి దానికి భయపడతారు. అమ్ముకోవాలంటే అమ్ముకోలేము. అలా బంగారం అంటే రేటు డౌన్ అవుతూ ఉంటుంది, సేఫ్టీ ఉండదు. ఈ గిరుగులు ఇవి ఒక ప్రాబ్లం. బ్యాంకులు ఏంటంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ చేసుకోమంటున్నాడు. బ్యాంకులో వేరు. ఇంకొన్నది ఒకే ఒక దిక్కు గతి స్టాక్ మార్కెట్. విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఎప్పుడు కావాలన్నా మనం అమ్ముకోవచ్చు. సేఫ్టీ. ఇంకొకరిపైన అమ్మడానికి ఆధారపడినక్కర్ల, కొనడానికి ఒకరిపైన ఆధారపడినక్కర్లా. ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మొబైల్ యాప్లో, ఆన్లైన్లో ఉంటుంది. ఎక్కడ పట్టినా ఉంటుంది. ఎవరైనా చెప్తారు, ఏ పేపర్లోనే ఇస్తాం, ఏ టీవీలో కనబడుతూ ఉంటుంది రోజు. దట్ పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్, పవర్ఫుల్ స్టాక్ మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా స్టాక్స్ కొంటూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర కూడా మొబైల్ యాప్లో చిన్న స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. 50,000 పెట్టుకొని, 1,00,000 పెట్టుకొని కూడా మీకు స్టాక్ మార్కెట్లో దిగేస్తున్నారు. 10,000తో కూడా చేస్తున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్ అంత ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. ఎక్కువ మంది తెలిసిపోయింది. డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మొబైల్ యాప్లో వచ్చాయి. ఎన్నో బ్రోకింగ్ సంస్థలు ఉన్నాయి. అకౌంట్ ఈజీగా వచ్చేస్తుంది. అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడం. సేవింగ్స్ మీ మిగులు డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో పెట్టాలి. మీ సేవింగ్స్ని పెట్టాలి. ఒక 10 years వెయిట్ చేయాలి. మంచి కంపెనీస్, టాప్ 10లో ఉన్న కంపెనీస్ కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ కొంత చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు డివిడెండ్ షేర్లు అన్నీ ఎక్కువ వస్తాయి. అది ప్రాసెస్. అలాంటి వాళ్ళకే స్టాక్ మార్కెట్ లాభాలను ఇస్తుంది, మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఏదంటే అది కాదు. ఊరుకొని తేలిన స్టాక్స్ కొనకూడదు. బ్రాండింగ్ కాలేజ్ జాయిన్ చేయాలంటే ఎట్లా మంచి పేర్లు ఉన్న వాటిలో అలాగా స్టాక్ 10 మంది చెప్తే 7 మంది చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 మందికి 10 మంది వేస్తుంటారు. రిలయన్స్ ఇండస్ట్రీ 7 మంది ఈజీగా వేస్తుంటారు. ఇంకా హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, ఐటీసీ 7 మంది ఈజీగా వేస్తుంటారు తెలుసు వాళ్ళకి. మారుతి తెలుసు, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్, లారస్, రెడ్డి ల్యాబ్స్
అవి తెలుసు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకు. కాబట్టి అంత పక్కాగా అంత పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్. భోజనం ఒక రోజు ఓటీపీలో ఒక రోజు తినేస్తే జీవితం అయిపోదు. ప్రతి పూట 3 పూట తింటున్నారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా కంటిన్యూ అవ్వాలి. ఎందుకు కట్ అవుతాం? నాలెడ్జ్ లేకపోవడమా, అలాంటి అత్యాశకి వెళ్ళిపోవడమా, భయపడడమా? సేవింగ్స్ లాగా చేసుకోవాలి. మీ సేవింగ్స్ని నేను ఇన్వెస్ట్ చేయాలి. క్యాష్ మార్కెట్ మీ సేవింగ్స్ని ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సెంట్రల్ గవర్నమెంట్ది, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 2 ఉంటాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50 టాప్ కంపెనీ షేర్స్ అంటే టర్న్ ఓవర్లు 15 ఉంటాయి. వాటిలో ఉన్న పేర్లు మళ్ళీ ఒక 10 సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ప్లస్ స్మాల్ క్యాప్ షేర్లు బాగా పెరుగుతున్నాయి. స్మాల్ షేర్ మంచి పర్ఫార్మెన్స్ చేసేటివి, తక్కువ ధరలో ఉన్నట్టు, బడ్జెట్ తక్కువ ధర మీన్స్ బడ్జెట్ తక్కువ ఉన్నవి బాగా పెరుగుతున్నాయి. హెవీ ప్రైస్ ఉన్నవి అందరూ కొనరు, ప్రైస్ తక్కువ ఉన్నది కొంటారు. ఎక్కువ మంది కూడా తక్కువ ప్రైస్ అంటారు. తక్కువ ప్రైస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది 400, 424 అలా వాటిని చేసుకుంటారు. కాబట్టి విధానము, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎక్కువ కాలం క్లారిటీ, ఒక 10 years ఉంచడం. అంతేగాని ట్రేడర్స్కి బోనస్ లేవు, బోనస్ షేర్లు రావు, డివిడెండ్లు రావు. హ్యాపీగా పద్ధతిగా చేసుకుంటే ఇది స్టాక్ మార్కెట్లో లాభాలు. ప్రాఫిట్ బుకింగ్ ఇంపార్టెంట్. మన 100 షేర్లు ఉన్నా ఒక 5 అంతా వెళ్ళాలి. అమ్మను కూర్చోవడం కాదు. మళ్ళీ తగ్గితే మళ్ళీ కొనుక్కుంటూ రావాలి. అది ప్రాసెస్. ఆ ప్రాఫిట్ పక్కకు వస్తూ ఉండాలి. 10 రోజులకి మీ క్యాపిటల్ అంతా ప్రాఫిట్ అయిపోయి మిగిలిన అక్కడ ప్రాఫిటే మిగులుతుంది. మీ క్యాపిటల్ బయట వచ్చేస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడే మన తిరిగి ప్రైస్ అనేది 1000 రూపీస్ ఉంది, 1100 అయింది. కొన్ని షేర్లు కొన్ని అమ్మాలి. 1100 నేను 1500 వస్తే అన్నీ అమ్ముతాను కదా, మళ్ళీ 1800 కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, 400 కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని నువ్వు కొనుక్కున్నాక ఒక 10% ప్రాఫిట్ వస్తే అమ్మేయాలి. అది డిఫరెంట్ స్టేజ్లో కొనుండాలి, డిఫరెంట్ స్టేజ్లో అమ్మాలి. దీన్ని బాగుంటుంది సిస్టమ్. అమ్ముకుంటా పోతున్నారు, కొనుక్కుంటూ వస్తున్నారు. ఆ ప్రాఫిట్ పక్కకు వస్తూ ఉంటుంది. నిరంతరం సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది. నిరంతరం ఒక సైకిల్ లాగా రౌండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది, లాభాలను పండిస్తుంది. దాచుకోవడం ఈజీ, కొనుక్కోవడం ఈజీ, పెరగడం చాలా ఈజీ. అత్యాశ పోకుండా ఓవర్ నైట్ కొనేయకుండా ఒక పద్ధతిగా చేసుకోవాలి, ఒక మంచి పద్ధతిలో చేసుకోవాలి. అప్పుడు రిటర్న్స్ చాలా బాగుంటాయి, మంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సేఫ్టీ ఎక్కువ కాలం ఉంచే కొద్దీ ఇంకా మల్టిపుల్స్ అయిపోతూ ఉంటాయి. అంత దినదినాభివృద్ధి స్టాక్ మార్కెట్ జరుగుతుంది. లేదంటే 54,000 సెన్సెక్స్ కాదు, 16,000 నిఫ్టీ కావు. 2006 రిసెషన్ టైంలో అమెరికా అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు 2400, 2300 కూడా వచ్చేసింది నిఫ్టీ. ఈరోజు 16,300 అంటే హౌ మెనీ టైమ్స్, హౌ మెనీ ఇయర్స్? 15 years అయింది. హౌ మెనీ టైమ్స్? 2400 అంటే. కాబట్టి అలా పెరిగింది. 10 times అంటే 12,000. ఇంకా 16,300 ఉందంటే లెక్కేస్తాం. హౌ మెనీ టైమ్స్? బ్యాంకులో అంత పెరగదు. డబుల్ త్రిబుల్ అయితే గొప్ప అంత కాలం ఉంది. కాబట్టి విస్తరిస్తాం స్టాక్ మార్కెట్. చిన్న పిల్లలు ఎవరైనా మొబైల్ యాప్ల్లో చేసుకునే స్థాయికి స్టాక్ మార్కెట్ వచ్చిందంటే అది స్టాక్ మార్కెటే గర్వకారణం. స్టాక్ మార్కెట్ ఇమేజ్ పెరుగుతూనే ఉంది రోజుకి. కోట్ల మంది కస్టమర్ నేను వైపు చూస్తున్నారు, క్రోర్స్ ఆఫ్ పీపుల్. కాబట్టి స్టాక్ మార్కెట్ లాభాల పంట పడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నీట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి, మంచి కంపెనీ షేర్ సెలెక్ట్ చేసుకోవాలి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తుంటే లోపల లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఎక్కువ టర్మ్ పెట్టేదాని వల్ల వస్తాయి. మన పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవాలి. మనం వీలున్నప్పుడు, ఖాళీగా దొరికినప్పుడు కంటిన్యూగా దీని అవసరం లేదు. లాంగ్ టర్మ్కి కంటిన్యూగా చూసుకోవాల్సిన అవసరం లేదు.
మంచి రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ మందికి వస్తున్న లాభాలు. దానికి కారణం ఏంటంటే ట్రేడింగ్ చేయకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సేవింగ్స్ మన డబ్బుల్ని లాంగ్ టర్మ్ దాచుకోవాలి. ఇవి గోల్డెన్ రూల్స్ అంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో అలాగా. కాబట్టి ఊరు పేర్లు తిన కంపెనీ షేర్లు కొనకూడదు. కాబట్టి వాటి ర్యాంకింగ్ ఎలా ఇచ్చారంటే పెర్ఫార్మెన్స్, క్యాపిటలైజేషన్ ద్వారా నిఫ్టీ 50లో ఇచ్చారు. ఆ 50లో కంపెనీలు మనం టాప్ 10లో కొనుక్కోవాలి. కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి అజ్ఞానం తొలగించుకొని ఇన్ఫర్మేషన్, సమాచారం, సంపద, ఇన్ఫర్మేషన్ ఉండాలి. నీట్గా క్లారిటీగా పేపర్లో నోట్ చేసుకొని, బుక్లో డైరీలో నోట్ చేసుకుంటూ ఇప్పుడు కొనుక్కొని ఏంటో అలా చేసుకుంటూ పోవాలి. అప్పుడప్పుడు న్యూస్ చూసుకుంటూ చాలు. స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతూ ఉంది, ఎందుకు పడిపోతూ ఉంది, కారణాలు ఏంటి, ఆన్ వాట్ బేసిస్, ఆ సమాజ ఇన్ఫర్మేషన్స్ అలా చేసుకుంటూ దాని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టాక్ మార్కెట్ ఎప్పటికీ లాభాలను ఇస్తాయి, మంచి లాభాలను ఇస్తాయి. ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్ అన్నీ కూడా ఇస్తాయి. లేకుంటే 31 లక్షల కోట్లు 4 నెలల్లో మదుపుల సంపద పెరగదు. అంటే ఎంత లాభాలు చూడండి, లాభాల హోరు, లాభాల జోరు. కాబట్టి ఎక్కువ మంది ఎంటర్ అవుతున్నారు స్టాక్ మార్కెట్లో. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో, కరోనా సిచ్యుయేషన్లో ఏం చేయాలన్నా చేయలేదు. పెట్టిన డబ్బు తిరిగి రాదు, మన అవసరానికి రాదు, ఎక్కడ రాదు. ఒక స్టాక్ మార్కెట్లో మాత్రమే వస్తుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. నీకు ఇంకో ప్రమేయం లేకుండా జస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని, మాటలు లేకుండా, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ యాక్షన్ అన్నట్టుగా మౌస్ క్లిక్ యాప్లో చూసుకున్నాం, అకౌంట్లో వచ్చి డబ్బు పడుతూ ఉంటుంది. అది ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇలాంటి కరోనా కష్టకాలంలో కూడా 4 నెలల్లో 31 లక్షల కోట్లు మదుపుల సంపద పెరిగిందంటే ఎంతమంది చూడండి, ఎంత అజ్ఞానం ఉంది. వీళ్ళందరూ జ్ఞానులు కండి ఇది చూసుకొని పడిపోతుంది. ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. వన్ టైం పాస్వర్డ్ లాగా కొనకుండా కంటిన్యూస్గా కొనుక్కుంటూ నెలకోసారి, నెలకు 2 సార్లు, 2 నెలలకు ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఒకసారి కొంటే దాని లాభంతో అమ్మాలి. ఒకే ప్రిన్సిపల్. ఒక్కసారి నీవు ఎప్పుడైతే కొంటున్నావో దాని లాభాలతోనే అమ్మాలి. ఆ గోల్డెన్ రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఫాలో కావాలి. ఆ గోల్డెన్ రూల్ మాత్రం ఎప్పటికీ మిస్ చేయకూడదు. కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలి. అన్నీ ఒక్కసారిగా అమ్మేయాలి. 10 ఇయర్స్ తర్వాత బోనస్ షేర్లు, డివిడెండ్లు అన్నీ కలుపుకొని టోటల్ వాల్యూ వేసుకొని నీ అవసరాలకి, నీ పిల్లల చదువులకి, నీ పిల్లల పెళ్ళికి, నీ ఫ్యూచర్ అలాగా చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికి పోదు, ఏ ప్రాబ్లం లేదు. ఒక చిన్న బిజినెస్ చేయన్నా ఎన్నో రకాల లైసెన్సులు, ఎన్నో రకాల అనుభవాలు, ఎంతోమందిని ఎంప్లాయీస్ని తీసుకొని పెట్టుకొని వాళ్ళు పనిచేయక, ఆర్డర్స్ రాక, అమ్ముడు పోక, దాచుకోలేక, లైసెన్సులు తెచ్చుకోలేక, పర్మిషన్స్ తెచ్చుకోలేక, చెప్పండి, సక్రంగా పనిచేసే వాళ్ళు దొరక్క ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. 1,00,000 రకాల ఇబ్బందులు ఉంటాయి. దీంట్లో ఏ ఇబ్బంది లేదు. నీ ఒక పద్ధతి ఫాలో అయితే చాలు. కొని అక్కడ వదిలేదు, పారాయాలంతే. 10 ఇయర్స్ తర్వాత చూసుకోవాలి ఎంత వచ్చిందని. మధ్యలో అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి ఆ కంపెనీ మంచిదా కాదా, ఏమైనా ప్రాబ్లం పడుతుందా, న్యూస్. మంత్లీ వన్స్ చాలు, రోజు చూసుకొని అవసరం లేదు. బంగారం కొంటున్నాం మనం, రోజు చూసుకోం కదా. సేమ్ అలాగా మంత్లీ వన్స్ నీ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంటి, అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్, సమాచారం, సంపద అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ అలా వెళ్ళడం. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. పేపర్ పెన్ దగ్గర మొత్తం నోట్ చేసుకోవాలి, ఒక ప్లానింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ప్లానింగ్గా, క్లారిటీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలి. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు డివిడెండ్ లెటర్ ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చేసే ఆ పని ఏంటి, ఆ పని కలకాలం ఉంటుందా, మధ్యలో ఆగిపోతుందా అయిన మార్పుల వల్ల, వాళ్ళ వర్క్ ఆర్డర్స్ ఏంటి, నీట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో ఉంటాయి. టీవీ ఛానల్ చెప్తూ ఉంటారు, పేపర్లో రాస్తూ ఉంటారు. ఎంతోమంది క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ మీరు ఎన్ని లోపల ఈజీగా మీరు టాప్ కంపెనీ 10 షేర్లు సెలెక్ట్ చేసుకో, వాళ్ళే చెప్తుంటారు, వాటిని నోట్ చేసుకోవడం, వాటిపైన ఇన్వెస్ట్ చేయడం. మీకు ఏ బాధ అవసరం లేదు. అంత సులభం. వెన్నని చాకుతో కోసినంత ఈజీగా ఉంటుంది. బిలీఫ్
బిలీఫ్, క్లారిటీ, సబ్జెక్ట్ వీటిపైన డిపెండ్ అయ్యి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, పద్ధతి, ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఒక పద్ధతిగా దాన్ని ఆచరించుకుంటూ పెట్టుకుంటూ పోవాలి. ఎక్సలెంట్ రిజల్ట్స్, ఎక్సలెంట్ ఎర్నింగ్స్ ఇన్ స్టాక్ మార్కెట్ ఎవరైనా చేసుకోవచ్చు. చేతిలో మొబైల్ యాప్ పెట్టుకొని ఎవరైనా చేసుకోవచ్చు, లేదా కాల్ అండ్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఫోన్ చేస్తే డీలర్ మనకు ఆర్డర్ పెడతారు. దానికంటే మొబైల్ యాప్ బెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది ఇంట్లో. ఎవరికి ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేదు. కాబట్టి అలా చేసుకుంటూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని నీ మనీని సేవింగ్స్ దాన్ని ఇన్వెస్ట్ చేసి పడేస్తే నిద్రపోతాను అవి పెరుగుతూ ఉంటుంది. ఏ ఇబ్బంది లేదు, ఏ రిస్క్ లేదు. మిగిలిన వాటిలో అయితే ఎన్నో రిస్కులు, రియల్ ఎస్టేట్లో బోల్డ్ రిస్కులు, గోల్డ్లో ఇంకా రిస్క్. దాచుకోవాలి, పడిపోతూ ఉంటుంది, తగ్గిపోతుంది, తరుగుంటూ పోతుంది. రియల్ ఎస్టేట్లో అమ్ముకోలేము. నీ అవసరానికి అమ్ముకోవాలంటే నీ వల్ల కాదు, ఎవరిపైన ఆధారపడాలి. వాళ్ళు చెప్తా ఉంటే నువ్వు ఎంత కూర్చోవాలి, నువ్వు అనుకున్న రేట్ రాదు. నీకు ఎక్కడ అవి ఆ రేట్స్ అనేటివి నోటి మీద మాట తప్పితే మార్కెట్ రేట్లు పడిపోతూ ఉంటాయి. అమ్ముకోలేము. కరోనా వస్తే కొనేవాడు ఉండడు, రారు. పర్మిషన్ తెచ్చుకోవాలంటే చాలా తలనొప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో. రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ల్యాండ్ కొనాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్వే నెంబర్లు ఉండవు, దొరకవు, వాళ్ళు ఎవరి పేరు మీద ఉంది, అవన్నీ తలనొప్పులు. అవి హెవీ ప్రాబ్లమ్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎల్పీ నెంబర్ ఉంటే ఓకే, అది తెచ్చుకోవడానికి ఎన్ని రకాల తిరగాలో, పర్మిషన్స్కు ఎన్ని తిరగాలో. ఆ సర్వే నెంబర్ వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, ఈ కమలం వచ్చేసి దేవస్థానం భూములు అంటారు. 196 పేర్ల మీద ఉంటాయి. అవన్నీ ఎఫ్ఎంబీలు చూసుకొని ఇవన్నీ సర్వేలు చేయించుకొని వాళ్ళ టైంకి రారు. నీకు ఏమీ తెలియదు. ఎన్నున్నా కానీ లీగల్ ఒపీనియన్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్థలం కొనుక్కొని ఎల్పీ నెంబర్ తెచ్చే లోపల ఎన్ని రకాలు. ఆ ల్యాండ్ ఎంతోమంది పేరు ఎప్పుడున్న తరతరాల నుంచి ఉంటుంది. అవేం రావు. ఇన్ని చూసుకోవాలి. అగ్రికల్చర్ జోన్లో ఉందా, కన్వర్షన్ అవన్నీ చూసుకోవాలి. ఇండస్ట్రియల్ జోన్లో ఉందా, ఇన్ని చూసుకోవాలి. దేవస్థానం భూముల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ల్యాండ్ స్టాక్ మార్కెట్లో అసలు ప్రాబ్లమ్సే లేవు. ఉన్న ప్రాబ్లం ఒకటే, ఒక్కసారి కొనకుండా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్లో కొనుక్కోవడం. ఎవరు అడగనక్కలం, ఎవరికి అవసరం లేదు. నీకు నువ్వే అవసరం చాలు. అవి అలా కాదు, ఒకరిపైన ఆధారపడాలి. కొనుక్కోవాలంటే ఆధారపడాలి, అమ్మాలంటే అస్సలు అమ్మలేము, నీ వల్ల కాదు. అత్యవసరంగా అమ్ముకోవాలంటే రియల్ ఎస్టేట్లో అమ్మలేము, ప్లాట్ అమ్మలేము. అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో అలా ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ మౌస్ క్లిక్ కొట్టడం, లేదా ఫోన్ కాల్ చేయడం, అమ్మిపోతాయి. ఏ రేట్ ఉంటే ఆ రేట్ అంతే. తర్వాత విషయం నీ అవసరానికి ఉపయోగపడుతుంది. అత్యవసరానికి అమ్ముకోవచ్చు, సెకండ్స్లో అమ్ముకోవచ్చు. నువ్వు రియల్ ఎస్టేట్లో అమ్మలేవు, ఒక బిల్డింగ్ అమ్మలేవు, ఒక ప్లాట్ అమ్మలేవు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అది అంత ఆనందంగా స్వీకరించినప్పుడు దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు. నువ్వు క్రియేట్ చేసుకున్న పడిపోతున్నా పడిపోతే మంచిదే కదా. కొనుక్కో. ఒకేసారి నువ్వు కొనమన్నారు, రూల్ ఎవరిని చెప్పాను కొనమని, ఒకేసారి కొనమని. నువ్వు ఎందుకు చేసుకున్నావు, ఎవరిని అడిగావు, ఎలా కొనుక్కున్నావు, ఎలా తెలిసి నీకు అవన్నీ. కాబట్టి నువ్వు వెళ్ళి అనాలిసిస్ అడిగి కూర్చొని, లేదా నువ్వే అనాలిసిస్ చేసుకొని కొనుక్కోవాలి తప్పితే ఏదంటే చెప్పడానికి నువ్వు అర్హులు కావు. పద్ధతిగా కొనుక్కోవాలి. 10 మంది చెప్పిన విషయాలను తీసుకొని దాని ప్రకారం అనుగుణంగా నువ్వు అడుగులు వేయాలంతే. ఎలా పడితే అలా కొనేయడం, ఎలా పడితే అలా అమ్మేయడం కాదు. ఎందుకు కొంటున్నామో చెప్పాలి, ఎందుకు అమ్ముతున్నామో చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. పలానా కంపెనీ షేర్ ఎందుకు కొనుక్కుంటున్నావు, దాని గురించి నీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది. నీ డబ్బులు ఒక 10 years దానికి ఇన్వెస్ట్ చేయాలంటే వాడి గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ కంపెనీ పేరేంటి, ఎంతకాలం నుంచి ఉంది కంపెనీ, వాళ్ళు ఏం పని చేస్తారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ కంపెనీలో, వాళ్ళ వర్క్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, వాళ్ళు ఇంతవరకు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఏంటి. ఇవన్నీ బేస్ చేసుకుని ఇదే పేపర్ మీద వాళ్ళు చూపించాలి. తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. అవేం ఎంతమంది చేస్తారు విధంగా ఒక్క షో మీ 1 person అలా కాదు. ఏదో చెప్పాడు, వాడు చెప్పాడు, వీడు చెప్పాడు అని ఇన్వెస్ట్ చేయడం కాదు. డబ్బులు నీది. నష్టపోతే నువ్వు నష్టపోతావు, బెనిఫిట్ పొందితే నువ్వు బెనిఫిట్ పొందుతావు. కాబట్టి వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత గ్రహించాలి, నోట్ చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఫుల్ చేసేయకూడదు. కొంచెం నంబర్ ఆఫ్ టైమ్స్. ఆపర్చునిటీస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. బయ్యింగ్ ఆపర్చునిటీ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. సెల్లింగ్ ఆపర్చునిటీ మిస్ అయితేనే మనకు కష్టం, కానీ బయ్యింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు మార్కెట్ నీకు బయ్యింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది.
గుడ్ షేర్స్ కూడా తక్కువ ప్రైస్లో వస్తాయి. వెయిట్ చేసి కొనుక్కుంటా పోవాలి. అప్పుడు ఎక్కువ కొనుక్కోవాలి. కొనడం స్టార్ట్ చేసి కొనుక్కుంటా పెంచుకుంటా పోవాలి. 10 షేర్లు కొంటే మన 20, 30, 40, ఎందుకంటే తగ్గుతున్నప్పుడు ఎక్కువ షేర్లు కొనాలి. ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు ఎక్కువ షేర్లు కొని మళ్ళీ కొనకుండా పోతే కాదు కదా. ఎవరు చెప్పారు అది? ఆ పద్ధతి ఎవరు చెప్పాడు? వన్ టైం అనేది కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్ కొనాలి. తగ్గుకుంటా కూర్చోవాలి. ఒకేసారి కొనకూడదు. అది పద్ధతే కాదు కదా. ఒకేసారి తినేస్తావు 100 రోజులకి నువ్వు అలాగా ఒకేసారి కొనేస్తావు. కొన్ని సేవింగ్స్ ఎవ్రీ మంత్ వచ్చే డబ్బులు, ఎవ్రీ క్వార్టర్స్ వచ్చే డబ్బులు చిన్నగా కొంత అమౌంట్ సేవింగ్స్ పెట్టుకుంటూ పోవాలి. ఈ సేవింగ్స్ మనీని స్టాక్ మార్కెట్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఒక ఆర్డీ అంటారు బ్యాంకులో, ఎవ్రీ మంత్ కడతా ఉండాలి. ఇన్సూరెన్స్ అంటారు, ఒక 15 years 20 years టర్మ్ పెట్టుకుంటే కడతా ఉండాలి. అంతే. 1 month కట్టేసి నాకు ఇచ్చేయంటే ఎవరు కదా. అలాగా కంటిన్యూషన్ చదువుకోవాలి. ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతూ ఉండాలి. అంతే. రోజు వెళ్ళేసి కాలేజీకి నాకు చదువు వచ్చేస్తుంటావేంటి? మరి అక్కడ ఎందుకు ఫాలో ఈ పద్ధతిని? నేను చదువుకున్న దాని పద్ధతిని నీ స్టాక్ మార్కెట్లో ఫాలో అవ్వు. ఎన్ని సంవత్సరాలు ఎల్కేజీ, యూకేజీ, 1 to 10th ఇన్ని సంవత్సరాలు చదివాక అన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయి. అన్ని సంవత్సరాలు అక్కడ ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, వాళ్ళు చెప్పిన ఎగ్జామ్స్ అని రాయాలి. మధ్యలో రూపాయి కూడా పావలాగా పైసా రాదు. మధ్యలో వస్తుందా? ఎల్కేజీ అయిపోతున్న వచ్చేస్తుందా? చెప్పండి. యూకేజీ అయిపోతున్న వచ్చేస్తుందా? 1వ తరగతి 10వ తరగతి చదువుతున్న డబ్బులు వచ్చేస్తుందా? ఇంటర్మీడియట్ అయిపోతున్న డబ్బులు ఇచ్చేస్తారా? డిగ్రీ అవుతున్న పిహెచ్డీ చేసి ఇస్తారు డబ్బులు ఇచ్చేస్తారా? మళ్ళీ ఫైల్ ఇచ్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? రియల్ ఎస్టేట్కి వెళ్ళాలి. ఎక్కువ మంది రియల్ ఎస్టేట్కి రావాలి. ఎక్కువ జాబ్ రియల్ ఎస్టేట్, తర్వాత వచ్చి స్టాక్ మార్కెట్, బ్రోకింగ్ హౌస్లు రావాలి. ఇక్కడికే రావాలి. ఇవే 2 ప్రొఫెషన్సే. జాబులు ఎక్కువ ఇచ్చే ప్రొఫెషన్స్ రియల్ ఎస్టేట్. ఎవరైనా ఏల ముద్ర అడగకూడదు సార్ రియల్ ఎస్టేట్. చదువుకున్న రాకూడదు. దీనికి వస్తున్నారంటే ఏమి అర్థమైంది? నువ్వు మార్కెట్ ఎక్కడ చెల్లక, నీ స్కిల్స్ లేక, నీ డిసిప్లైన్ లేక, నీ స్థిరత్వం లేక రియల్ ఎస్టేట్కి వస్తున్నావు. అది కూడా ఇష్టం లేదో వస్తున్నావు. రాగానే డబ్బులు ఇస్తారు. ఇక్కడ భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు, అకామిడేషన్ ఫుడ్ ఇస్తారు, జీతాలు ఇస్తారు, మళ్ళీ అన్నీ డబ్బు సంపాదన నేర్పిస్తారు. రియల్ ఎస్టేట్ పవర్ఫుల్ ప్రొఫెషన్. దానికంటే 100కి 1000 times బెటర్ ప్రొఫెషన్ స్టాక్ మార్కెట్. ప్రొఫెషనలిజం కూర్చొని ఒకరితో మనిషి సంబంధం లేకుండా అమ్మడం అనేది ప్రపంచంలో చాలా ఈజీ. ఒక స్టాక్ మార్కెట్లోనే అమ్మడం అనేది అతి కష్టమైన రియల్ ఎస్టేట్లోనే అమ్మడం ఎంత సులభం అంటే ఒక మౌస్ క్లిక్. గుడ్డివాడు కూడా అక్కడ సులభంగా అమ్మేయచ్చు. ఒక ఫోన్ కాల్ కొట్టినా నీ షేర్ ఏ రేట్ ఉంటే ఆ రేట్ అమ్మేస్తారు. రియల్ ఎస్టేట్లో అలా అమ్మలేవు. ఏ రేట్ ఉంటే ఆ రేట్ ఆయన కూడా కొనుక్కోడానికి కూడా రాడు, వెంటనే డబ్బులు ఇవ్వడు. దాంట్లో రకరకాలు బ్లాక్, వైట్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని రకాల ప్రాబ్లమ్స్, అన్ని రకాల ఉంటాయి. అన్నీ ఇల్లీగల్. స్టాక్ మార్కెట్ ఓన్లీ లీగల్. ప్రతి రూపాయి కూడా ట్యాక్సిబుల్. క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు ఇక్కడ. ఓన్లీ డిజిటలైజేషన్, చెక్, ఆన్లైన్ పేమెంట్స్, ఎవ్రీథింగ్ ఫెయిర్, ఎవ్రీథింగ్ వైట్. రియల్ ఎస్టేట్లో ఎక్కువ బ్లాక్ మనీ రియల్ ఎస్టేట్లో. స్టాక్ మార్కెట్లో బ్లాక్ మనీ అనేది ఉండదు. టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండదు ఇక్కడ. ఆన్లైన్, చెక్, ఎవ్రీథింగ్ ఫెయిర్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. పద్ధతిగా కొనుక్కుంటా పోతే మించిన పద్ధతి తప్పకూడదు. గుడ్ సిస్టమ్, వెరీ గుడ్ సిస్టమ్. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీని ద్వారా కొనుక్కున్న వాళ్ళు అంత సులభం. ఒక ప్లాట్ కొని డబ్బును తీసుకొచ్చి నువ్వు స్టాక్ మార్కెట్లో పెడితే ఒక 10 years తర్వాత అలాంటి ప్లాట్లో ఒక 20-30 కొనుక్కోవచ్చు. ఒక్క ప్లాట్ మనీ డబ్బు ఈరోజు కొనేసి రిజిస్ట్రేషన్ చేసుకునే డబ్బు తీసుకొచ్చి ఇది పెడితే అలాంటి ఒక 8 కొనుక్కోవచ్చు. ద పవర్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ద పవర్ ఆఫ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. పద్ధతిగా ఎవ్రీ ఇయర్ డివిడెండ్స్, బోనస్లు వస్తూ ఉంటాయి. అలాంటిది స్టాక్ మార్కెట్. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎంతో పెర్ఫార్మెన్స్ చేసే కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఒక బ్యాంకింగ్ రంగం, ఒక ఫార్మర్ రంగం, ఒక ఎఫ్ఎంసీజీ రంగం, ఒక ఆటో రంగం, ఒక స్టీల్, ఒక సిమెంట్, ఒక పెయింట్స్, ఎన్ని రంగాలు, అన్నీ ఉన్నాయి. బోల్డ్ ఒక దాంట్లో అన్ని కంపెనీలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లు,
ఎన్ని ఉంటాయి అలాగే. కాబట్టి అంతా చేసుకోవచ్చు, ఒకదానిపైన ఆధారపడినక్కర్లేదు. అన్ని రంగాల్లో కూడా కొంత సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్కడికి మీ మనీ సేఫ్, హెవీ రిటర్న్స్ ఇస్తుంది. సెకండ్స్లో అమ్ముకోవచ్చు, నీ అవసరానికి పనికొస్తుంది, అత్యవసరాలకు పనికొస్తుంది. దాచుకోవడం అనేది పక్కా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అమ్ముకోవడం చాలా సులభం. ప్రపంచంలోనే అమ్మడం అనేది స్టాక్ మార్కెట్ షేర్స్ అమ్ముకున్నంత సులభంగా ఇంకేది అమ్మలేదు. షేర్స్ పెరిగినట్టు ఇంకేమీ పెరగవు, అన్ని టైమ్స్ పెరుగుతాయి, అంత టైమ్స్ పెరుగుతాయి. విపరీతమైన ప్రాఫిట్స్ అంత వస్తుంది, అంత పర్సంటేజ్ పెరుగుతుంది, విపరీతమైన ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లు అనేది ఎవరికి ఈ రోజుల్లో ఎంతో నాలెడ్జ్ ఉంది. చాలామంది కుర్రాళ్ళు, చిన్న పిల్లలు, స్టూడెంట్స్, వాళ్ళు కూడా మొబైల్ యాప్లో చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూ వాళ్ళ పాకెట్ మనీకి నాలెడ్జ్ గెయిన్ ఎర్న్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఎర్న్ చేయగలరు చెప్పండి? ఏం చేయగలరు? మొబైల్ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బాగా చేసుకోగలుగుతున్నారు. అంత విధంగా స్టాక్ మార్కెట్ విస్తరించేస్తాం. పల్లెటూరులో ఉండే స్టూడెంట్స్ కూడా సిటీ అనుకుంటున్నారు, అందరూ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే డిజిటలైజేషన్, మొబైల్స్ వచ్చేసి టీవీ ఛానల్ కూడా స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు. ఏ తెలుగు పేపర్లో, ఏ తెలుగు టీవీ ఛానల్ కూడా స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు. ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్లు ఇస్తున్నారు. ఛానల్లో డిబేట్స్ పెడుతున్నారు. ఎన్నో 24 hours ఛానల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఏ పేపర్ తీసుకున్నా, తెలుగు పేపర్ తీసుకున్నా స్టాక్ మార్కెట్ గురించి ఆ కంపెనీ షేర్లు ప్రైస్లు అన్నీ వేస్తున్నాడు. గూగుల్లో కొడితే నీకు మొత్తం ఏ షేర్ ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఎంతకాలం నుంచి పెట్టారు ఆ కంపెనీ, ఏం జరుగుతుంది మొత్తం క్లియర్ క్షుణ్ణంగా. అలాగే నీ రియల్ ఎస్టేట్లో ఏ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది ఏమి పెట్టరు కదా, గూగుల్లో పెట్టరు కదా. గూగుల్లో బెటర్ అంతే. ఎల్పి నెంబర్ ఉంటే హుడా వెంచర్స్లో అక్కడ ఇస్తారు తప్పితే అలాగా ఆ కంపెనీ పెర్ఫార్మ్, ఈ కంపెనీ ఉంటుందా పోతుందా ఇవన్నీ ఎత్తుక్కోండి. తలనొప్పులు. అప్రోచ్ ఎప్పుడు చేస్తారో తెలియదు, తిప్పుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, తల ప్రాణం తోక్కొస్తుంది రియల్ ఎస్టేట్లో. ఇక్కడ స్టాక్ మార్కెట్ అలా కాదు, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. నష్టపోతాం అనుకుంటే ఇన్వెస్టర్స్గా మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో అమౌంట్ పెట్టుకుంటూ సక్సెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా షేర్లు అనేది ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని కోట్ల కొద్ది షేర్లు చేతులు మారుతూ ఉంటాయి ఎవ్రీ డే, ప్రపంచవ్యాప్తంగా, వరల్డ్ వైడ్. ఇండియా స్టాక్ మార్కెట్ అనగానే యుఎస్ వాళ్ళు, యూరోపియన్స్, ఏషియన్ మార్కెట్స్, చైనా, జపాన్ మొత్తం దీనివైపు, ఇండియా వైపే చూపు. లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు తీసుకొచ్చి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వడ్డీలే ఉండవు కాబట్టి మన దగ్గర వస్తాయి, బెనిఫిట్స్ బాగా వస్తాయి. కాబట్టి మన మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో ఇండియాకి ఎంత డబ్బులు రావడానికి కారణం ఇక్కడ ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి. బిజినెస్ మెన్ ఏం ఆలోచిస్తారు, ప్రపంచంలో ఎక్కడ బాగుంటే అక్కడ వెళ్ళి వాళ్తాడు అంతే. అందులో ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్గా ఫిజికల్గా వెళ్ళనక్కర్లేదు. ఎక్కడ బెనిఫిట్స్ వస్తే అక్కడ పెడతాడు. www వరల్డ్ వైడ్ వెబ్ బెనిఫిట్స్ ఇండియాలో బాగా స్టాక్ మార్కెట్లో బాగా వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. 2006, 2005 నిఫ్టీ 16,300. హౌ మెనీ టైమ్స్ అలాగా పెరుగుతుంది. దానికి కారణం ఏంటి? కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాల జోరు, దూసుకెళ్ళిపోతున్న సెన్సెక్స్, నిఫ్టీ. ఇంకా రకరకాల అనాలిసిస్ ఇస్తున్నారు. ఇంకా విపరీతంగా పెరుగుతుంది. 25,000 నిఫ్టీ వెళ్ళిపోతుంది, 1 lakh సెన్సెక్స్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ టైం, ఇయర్స్ 1 dayలో జరగవు. 1 day జరగవు. 2006 నుంచి ఇప్పుడు ఎంత 15 yearsలో హౌ మెనీ టైమ్స్ చెప్పండి? హౌ మెనీ టైమ్స్? 16,300 అంటే ఎక్కడ ఉంది? 2,500 మల్టిపుల్ చేయండి. అట్లా పెరిగింది. 15 yearsలో మార్కెట్ అంత పెరిగింది. షేర్లు అయితే ఎక్కువ పెరిగిపోయినాయి. ఇండెక్స్ కంటే కూడా షేర్లు ఉంటాయి, కొన్ని తక్కువ రేట్లో షేర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోయినాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో అందుకే ఎవరెవరో ఎంటర్ అవుతున్నారు. డిమాట్ అకౌంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.
విపరీతంగా డీమ్యాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి. లక్షల డీమ్యాట్ అకౌంట్లు నెలలో ఓపెన్ అవుతున్నాయి. నెలలోనే లక్షల డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. డిఫరెంట్ బ్రోకరేజ్ సంస్థలు ఉన్నాయి. బ్రోకరేజ్ సంస్థలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఆ బ్రోకరేజ్ సంస్థ జాబ్ చేయాలంటే బీటెక్ ఎంబీఏ వాళ్ళు ఈక్విటీస్, కమోడిటీస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఎన్ఎస్డిఎల్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు. అవి లేకపోతే జాబ్ ఎవరు అంటే ట్రైనింగ్. అవేంటి తెలుసుకోవాలి కదా. టీచర్ ట్రైనింగ్ లేకుండా టీచర్ పోస్ట్ ఇవ్వనట్టు అందరికీ పోస్ట్కి కూడా అలాగే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కంటిన్యూగా ఎక్కడ పడితే అది జరుగుతున్నాయి. ప్రతి సిటీలో ఆన్లైన్ ఎగ్జామ్స్, ఈక్విటీ, ఫ్యూచర్ ఆప్షన్స్, కమోడిటీస్, కరెన్సీ, వీటిపైన అంతా ఎగ్జామ్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. అవి ఉంటేనే జాబ్ ఇస్తారు. బ్రోకింగ్ హౌసెస్, ఎన్నో బ్రోకింగ్ హౌస్ ఉన్నాయి. ఎస్ఎంసి, జెరోదా, రెలిగేర్, కోటక్, అబ్స్ట్రాక్ట్, ఎన్నెన్నో బ్రోకరేజ్ సంస్థలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎన్నో బ్రోకింగ్ హౌస్, ఏంజిల్ బ్రోకింగ్ అని ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవంతా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి. చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నాయి ఎంప్లాయ్మెంట్. రియల్ ఎస్టేట్ ఉంది, చదువురానికి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, కమిషన్ బేస్, ఎవరైనా పార్ట్ టైము, ఫుల్ టైము, ఎంత కావాలో ఎర్న్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవసరం. దేని ప్లస్ దేని మైనస్ చెప్తాను. అమ్ముకోవడం రియల్ ఎస్టేట్లో చాలా కష్టం. ఒక ల్యాండ్ కొని ఎల్పీ నెంబర్ తీసుకోవడం మహా కష్టం. పర్మిషన్స్ అవన్నీ, సర్వే నెంబర్లు అవన్నీ ఎంఆర్ ఆఫీస్ తిరిగి, ఓడా ఆఫీస్ తిరిగి తెచ్చుకోవాలంటే చాలా చాలా కష్టం. స్టాక్ మార్కెట్లో అవి ఏం అక్కర్లేదు. నీ డబ్బులు ఉంటాయి, దాంట్లో డబ్బు సంపాదించుకోవాలి, దీంట్లో డబ్బు సంపాదించుకోవాలి. ఏది సులభం? పేపర్ మీద రాయి, పాయింట్స్, ఒక పాయింట్. ఏది సులభం? రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనుక్కోవాలంటే ఆ సర్వే నెంబర్లు ఏంటి, ఆ ఎవరి పేర్లు ఉన్నాయి, అన్నదమ్ములు పంచుకున్నారు, అవన్నీ రికార్డ్స్ క్లియర్గా ఉన్నాయి. ఏం ఉండవు. ఏదో ఒకటి సంవత్సరాలు గడిచిపోతుంది. అవన్నీ తెచ్చుకోవడానికి సంవత్సరాలు పట్టేస్తుంది. క్లారిటీకి రావాలంటే, ఎల్పీ నెంబర్ వరకు రావాలంటే సంవత్సరాలు పట్టేస్తాయి. కొన్ని సంవత్సరాలు పట్టినా క్లియర్ కావు. అంటే కొనుక్కోవడం చాలా కష్టం, అమ్ముకోవడం ఇంకా కష్టం. తెలియదు, ఎవరిపైన ఆధారపడాలి. ఇక్కడలాగా గవర్నమెంట్ అమ్మేందుకు కొనుక్కోరు. అది స్టాక్ మార్కెట్లో నీ డబ్బు అక్కడ రియల్ ఎస్టేట్లో ల్యాండ్ మీద కొనుక్కొని పంచుకోవడం. ఇక్కడ పెడితే అక్కడ పడేయచ్చు. బ్యాంక్ టు డీమ్యాట్ అకౌంట్, డీమ్యాట్ టు బ్యాంక్ అకౌంట్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ అలా కొనుక్కుంటే అక్కడ పడేసి డబ్బు అమ్ముకోవడం మౌస్ క్లిక్. అంత సులభం. బంగారు కొనుక్కోవాలన్నా తరుగులు గిరుగులు అన్నీ ఉంటాయి. అమ్మేటప్పుడు తరుగులు అన్నీ ఉంటాయి. రేటు పడిపోతూ ఉంటుంది. దాచుకోవడం కష్టం. లాక్కలో తీసుకుని నెలలో డబ్బు కట్టాలి దాచుకున్న దానికి. ఇన్ని థెఫ్ట్, ఇంట్లో పెట్టుకుని థెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేటు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు బంగారు రేటు దారుణంగా ఉంది, పడిపోయింది. మరి అవి కనపడవా నష్టాలు? రియల్ ఎస్టేట్లో కనపడవా ప్రాబ్లమ్స్? ఒక స్టాక్ మార్కెట్లో పడిపోతుంది ఒకే ప్రాబ్లం. ఎందుకు పడిపోతుంది? ఒకేసారి కొంటే పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆనందపడేవాడే డిసిప్లిన్ పర్సన్. పడిపోయినప్పుడు బాధపడుతున్నాడంటే డిసిప్లిన్ లేనాడు అంతే. ట్రేడర్స్ బాధపడతారు, ఇన్వెస్టర్స్ ఎవరు కూడా పడిపోతా ఉంటే ఇంకొన్ని బంగారు రేటు పడిపోతా ఇంకొన్ని కొనుక్కుంటారు అంతే. బాధపడతారా? బంగారు రేటు పడిపోతా ఉంటే ఒకే రోజు కొంటారా? మనం కొనరు. బంగారం అనేది కొనుక్కుంటూ ఉంటారు. కొద్దిగా పడినప్పుడు కొనుక్కుంటా పెట్టుకుంటూ ఉంటే ఎప్పటికీ లాభాలే వస్తుంది బంగారైనా సరే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్ని రకాలు ఉంది, ఎందులో ఎలా ఉంటాయి. బ్యాంక్ ఉంది, పెద్దగా ప్రాఫిట్స్ రావు. నేను కావాలన్నప్పుడు డబ్బులు ఇవ్వడం. ఆ మైనస్ కూడా చూడండి, ప్రతి పాయింట్ రాసుకోవాలి. బెనిఫిట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి. స్టాక్ మార్కెట్లో మైనస్ పాయింట్స్ అసలు లేవు. టోటల్ బెనిఫిట్స్. ఎందుకంటే దాచుకోవడం ఈజీ, అమ్ముకోవడం ఈజీ. ఆ రెండు మీ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. మీ చోట దాచుకోవడం కష్టం, అమ్ముకోవడం కష్టం. అలా కాబట్టి ఆ విధానాలను ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, మంచి విధానాలు, డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ, లాంగ్ టర్మ్, జీవిత కంటిన్యూస్ లైఫ్, మన లైఫ్ లాంగ్, మన పిల్లలు, మనం అంతా కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇట్టుగా తరతరాలకు కూడా వారసత్వంగా ఇస్తూ ఉండొచ్చు. తరతరాలకు కూడా వారసత్వంగా దాన్ని ఇస్తూ ఉండొచ్చు. అంత అద్భుతంగా, అంత సులభంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒకే ఒక మార్గం స్టాక్ మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా ఏ అమెరికా కంపెనీ కూడా ఇక్కడ కూర్చొని
ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, డో జోన్స్, నాస్డాక్, S&P అన్నీ కూడా నువ్వు ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసుకో. ఇక్కడే సిట్ ఇన్ ఇండియా, గెట్ డాలర్స్ ఆల్సో. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మొబైల్ యాప్ అంతే. మొబైల్ యాప్ ఏ టీవీలో పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గూగుల్ కొట్టిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరిని అడగనక్కర్లేదు. మిగిలినవి నువ్వు ఎవరిపైన ఆధారపడాలి. రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఆధారపడాలి. నీకు ఏ ఇన్ఫర్మేషన్ సక్రంగా ఉండదు, ఏ ఇన్ఫర్మేషన్ రియల్ ఎస్టేట్ సక్రంగా ఉండదు. ఎవడేం చెప్తారో తెలియదు, ఎవడు ఆన్సర్ చేయదు, ఎవరు రెస్పాన్స్ వహించరు. ఎంఆర్ ఆఫీస్లో నీకు పట్టించుకోడు, కూడా ఆఫీస్ పైన సంవత్సరాలు తిరగాలి. సంవత్సరాలు ఎన్నో ఫ్రాడ్లు ఉంటాయి, ఎన్నో 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 ఉంటాయి. ఇప్పుడు ఇంత ఎల్పీ నెంబర్ వచ్చి ఇప్పుడు పర్లేదు. ఇంతకుముందు అయితే రియల్ ఎస్టేట్ అంటే భయపడిపోయేవాడు. కొనాలంటే భయం, అమ్మాలంటే భయం, ఏంటి ప్లాట్లు మార్చేస్తారు, దీన్ని డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు ఇంకా స్ట్రీమ్లైజ్ అవుతున్నారు. యాక్ట్ వచ్చి, ఆధార్ కార్డులు వచ్చి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలై, ఎల్పీ నెంబర్లు వచ్చి ఇంకా ఎంతో స్ట్రీమ్లైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎంతో బంగారంలో క్వాలిటీ గురించి మనకు తెలియదు, ఎవడు చెప్పడు, శాసిస్తూ ఉంటారు. ఎందుకు పడిపోతుందో తెలియదు, ఎందుకు పెడుతుందో తెలియదు. అన్ని రకాలు ఉంటాయి బంగారం, ఆ క్వాలిటీ అనేది తెలియదు. కొనేటప్పుడు తరుగు, అమ్మేటప్పుడు తరుగు, ఎన్నెన్నెన్నో ఉంటాయి. ఒక షాపులో ఇంకో షాప్ పోతే ఇది సంబంధం అంటాడు, ఇది బాలా అంటాడు. ఎక్కడ కొనుక్కుంటే అక్కడే పోయి అమ్మాలి. ఎంతమంది సాధ్యం అవుతుంది? నువ్వు షేర్లు అలా కాదు, నువ్వు ఎక్కడో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ల్యాండ్ లాగా నువ్వు ఎక్కడ కొనుక్కుంటే అక్కడే ఉండాలి. దానికి తీసుకెళ్ళలేము, క్యారీ చేయలేము. షేర్స్ ప్రపంచంలో ఎక్కడున్నా, నువ్వు ఏ కంట్రీలో ఉన్నా, ఏ మారుమూల ఉన్నా నాకు సంబంధం లేదు. అంత సులభం షేర్ మార్కెట్. ఏ మారుమూలను నమ్మి నీ డబ్బులు నువ్వు ఎత్తుకొని కార్డ్ స్వైప్ ద్వారా నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు, నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు. ల్యాండ్ అంటే ల్యాండ్ అందరికి నువ్వు వెళ్ళాలి, ల్యాండ్ నీ దగ్గరికి రాదు. అంతే మీద రిజిస్ట్రేషన్ చేయాలి, నువ్వు కంపల్సరీ వెళ్ళాలి. మనిషి లేకుండా రిజిస్ట్రేషన్ అమ్మలేము. కొనుక్కోవచ్చాం కానీ అమ్మలేము. నువ్వు అమెరికాలో ఉన్నా ఇండియాకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. వచ్చి అక్కడ తొంభేసి స్టాక్ మార్కెట్లో ఏ అవసరం, ఏ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. నువ్వు ఎక్కడి నుంచైనా సరే మౌస్ క్లిక్ కొనుక్కోవచ్చు. డిమాట్ అకౌంట్ నుంచి నీకు నీ బ్యాంక్ అకౌంట్ ఏది ఇస్తావు దాంట్లో పడిపోతాయి అమౌంట్ అంతా. ఇన్ని సౌలభ్యాలు ఉంటాయి స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేటు, గోల్డ్, బ్యాంకులు. ఇది ఇన్ఫర్మేషన్ ఓన్లీ, ఇన్ఫర్మేషన్. ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉండే బాధలు, గోల్డ్ బంగారం కొనుక్కుంటుండే ప్రాబ్లమ్స్, బ్యాంకులో వేసి వచ్చే ప్రాబ్లమ్స్, స్టాక్ మార్కెట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవు. నీ దగ్గర డిసిప్లిన్ ఉండాలి. లేదు కొనాడు పారేసిన 10 ఏళ్ళ తర్వాత నువ్వు ఎక్కడ కొన్నా ప్రాఫిట్స్, లాస్ అని ఇంతవరకు లేదు. ట్రేడర్స్కే లాస్. కొనుక్కున్నాడు వెంటనే ఎందుకు అమ్ముతాడు? ఆ డబ్బులు కాదు కాబట్టి. ఎందుకు అమ్మాలి? నీ డబ్బులు అయితే అమ్మనక్కర్లేదు. లేదు నీ డబ్బులు అయినా సరే నువ్వు ఏదైనా కమిట్మెంట్ ఉంటే అమ్మాలి. మనం సేవింగ్స్ అని చెప్తున్నాం. పిల్లల చదువులకి 18 ఇయర్స్ అయిన తర్వాత, అమ్మాయి పెళ్ళికి 18 ఇయర్స్ తర్వాత, నీ రిటైర్మెంట్ 60 ఇయర్స్ అయిన తర్వాత అని చెప్తున్నాను చెప్తే నువ్వు వెంటనే కొనేమో అమ్మేమని చెప్పలేదు కదా. అలాంటప్పుడు ప్రాబ్లం ఏముంది? కాబట్టి ఆ టైప్లో నువ్వు పెట్టుకుంటేనే, ఆ టైప్లో నువ్వు కొనుక్కుంటేనే, ఆ పద్ధతిలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తేనే, అంత లాంగ్ టర్మ్ ఉంటేనే స్టాక్ మార్కెట్ లాభాల పంట. 1 డేలో 1 మంత్లో కాదు, జరగదు. అది ఎందులో జరగదు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? మార్నింగ్ 9:15 మార్కెట్ స్టార్ట్ అయింది, అక్కడ వెంటనే ఇవ్వడు నీకు ఎక్స్పోజర్. 10 అవుతుంది, తీసుకుంటావు. అరగంటలో పడిపోతే మార్కెట్ అరగంటలో ఇచ్చేయాలి నువ్వు, అంతే. ఆడు ఆగడు. మార్కెట్ అనుకుని జరగదు అలాగా. కాబట్టి అన్ని టైమ్స్ ఇచ్చినా ఆడి చేతికి కీ ఉంటుంది, నీ డబ్బు పోతుంది తప్పితే అతని డబ్బు పోదు. అది ఇప్పుడు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు కూడా అన్ని టైమ్స్ ఎక్స్పోజర్ ఇవ్వద్దని రూల్ పెడతా ఉంది. ఎక్కువ నష్టపోతాం, రూల్స్ వస్తాయి. ఇప్పుడు ఎరాక్ట్ ఎందుకు వచ్చింది? ఎల్పీ నెంబర్తో లాంచ్ చేయాలి. అసలు అగ్రిమెంట్లు ఇంత బ్రోచర్ ఇచ్చి అమ్మడాలు లేకపోయినాయి. ఎల్పీ నెంబర్తో సేమ్ డే రిజిస్ట్రేషన్ చేయాలి. అది రెరాక్ట్ రియల్ ఎస్టేట్. అలాగా సెబీ ఇప్పుడు ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వద్దు అంటారు. బ్రోకింగ్ సంస్థలు వేసుకుంటే కస్టమర్స్ బాగుపడతారు. ఎక్స్పోజర్ ఎక్కువ ఇస్తే బ్రోకింగ్ సంస్థలు బాగుపడుతున్నాయి చెప్తే కస్టమర్స్ అందరూ నష్టపోతున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలని గవర్నమెంట్ చూస్తాను. దానికి కారణం ఏంటి? ఎక్స్పోజర్ ఇవ్వద్దు, అప్పు ఎక్కువ ఇవ్వద్దు. లక్షకి 50 లక్షలు అప్పు ఇవ్వడం ఏంటి? వీడు తీసుకోవడం ఏంటి? లక్షకి 10 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఎందుకు ఇస్తున్నావు? ఏం చేతికి ఇస్తావా? నువ్వేమో సంవత్సరం కాలం ఇస్తావా? అవర్స్ ఓన్లీ, గంటలు, 2-3 గంటలు మార్కెట్ కానీ భారీ పడిపోతే అరగంట, 10 నిమిషాలు కూడా నాకు డబ్బులు నాకు ఇచ్చాను, వాడు క్లోజ్ చేసి పారేస్తాడు.
చెక్కులు వేయమంటాడు, నేను అరెస్ట్ చేస్తాడు, ప్రాణం తీస్తాడు. నీ చుట్టూ బ్రోకింగ్ సంస్థలు వచ్చి మీ ఇంట్లో చుట్టూ వస్తారు. అది క్యాష్ మార్కెట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ క్యాష్ మార్కెట్. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ క్యాష్ మార్కెట్లో వెళ్ళాలి. క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, సేవింగ్స్ చేసుకోవాలి. మినిమం 10 years. ఎవ్రీ ఇయర్ బోనస్ షేర్లు, డివిడెండ్లు యాడ్ అవుతూ ఉంటాయి. మార్కెట్ని పరిశీలించుకుంటూ ఎందులో ఎక్కువ పెట్టాలి, ఎందులో తక్కువ పెట్టాలి చూసుకుంటూ లాంగ్ టర్మ్ కొనసాగిస్తూ హ్యాపీగా ఇన్ఫర్మేషన్ ద్వారా సక్సెస్ స్టాక్ మార్కెట్లో లాభాలు పండించుకోవచ్చు. విపరీతమైన డబ్బు ఎర్న్ చేయొచ్చు. థౌజండ్స్తో క్రోర్స్ ఎర్న్ చేస్తే ఒక స్టాక్ మార్కెట్లోని, ల్యాక్స్ కూడా కాదు, క్రోర్స్. ఎప్పుడు ఎక్కువ కాలం పెట్టాలి. ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. విప్రో షేర్ది ఇప్పుడు హిస్టరీ కొట్టండి, ఇన్ఫోసిస్ హిస్టరీ కొట్టండి, రిలయన్స్ హిస్టరీ కొట్టండి. ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, అప్పుడు రేట్ అంతా, ఇప్పుడు రేట్లు అంతా, అప్పుడు షేర్ వాల్యూ అంతా, ఎన్నిసార్లు స్ప్లిట్ చేశారు, ఎన్నిసార్లు డివిడెండ్లు ఇచ్చారు, డివిడెండ్లు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. కొన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతా ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది తెలుసు ఇన్ఫర్మేషను, స్టాక్ మార్కెట్లో లాభాలు వస్తాయని ఇప్పుడు అప్పుడు అంత ఎక్కువ మంది తెలుసు. అప్పుడు ఇవన్నీ డిజిటలైజేషన్, ఆన్లైన్ లేదు. బ్యాంక్ 2 o'clock క్లోజ్ చేసేవాళ్ళు, చెక్కులు ఉండాలి, మళ్ళీ అన్నీ లేదు. ఇప్పుడు అలా ఆన్లైన్. వెనక్కి ఏం తీయలేము. ₹1,00,000 ఈరోజు ఇచ్చి నిన్న డిపాజిట్ చేసినట్టు ఇవ్వంటే ఇవ్వలేదు. నిన్న డేట్ డిపాజిట్ చేసినట్టు చూపించింది ఆన్లైన్, బికాజ్ ఆఫ్ ఆన్లైన్. ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు రిటర్న్గా ఉంది, చేసేవాళ్ళు. ఎన్నో స్కామ్లు అని హర్షద్ మొదటి టైంలో ఏమో జరిగాయి. ఇప్పుడు అవి జరగవు. పాసిబిలిటీస్ లేదు, బికాజ్ ఆఫ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. సెకండ్ కూడా ముందుకు జరపలేదు, వెనక్కి జరపలేదు. ఒక సెకండ్ కూడా ముందు చేసినట్టు, ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. దాని ప్రకారం ఆ పద్ధతిలో వెళ్తుకుంటూ ఆన్లైన్లోనే చేసుకుంటూ ఎక్సలెంట్ రిజల్ట్ అవి ఆన్లైన్లో ఇచ్చుకోవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాలు రావడానికి కారణం ఓన్లీ ఆన్లైన్ సిస్టమ్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం. ఇవన్నీ జరిగే లోపలే విపరీతమైన లాభాలు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా పేపర్ మీద పెట్టుకొని, పుట్ ఆన్ పేపర్, సక్సెస్ అని మొత్తం తీసుకొని చేసుకోవాలి. కాబట్టి ఒకే ఒక ప్రాబ్లం, మార్కెట్ పడిపోతుందంటే బయింగ్ ఆపర్చునిటీ. అంటే మనీ లెడ్జర్లో ఉండాలి. ఎందుకు ఉండదు? ఉండాలి. ఒకేసారి కొనకూడదు. నీ డబ్బులన్నీ ఒక్కసారి కొనకూడదు. కొనుక్కుంటాం డబ్బులు లెడ్జర్లో ఎప్పుడూ ఉండాలి. షేర్లు ఉండాలి, లెడ్జర్ ఉండాలి. షేర్లు 0 కావాలి, లెడ్జర్ బ్యాలెన్స్ 0 కాకూడదు. అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇప్పుడు షార్ట్ టర్మ్ వాళ్ళకి. లాంగ్ టర్మ్ అయితే కొనేవాడు పడేస్తున్నారు అంతే. కొనేసాడు పడేస్తుండాల్సింది అంతే. కాబట్టి స్టాక్ మార్కెట్లో లాభాలు. 31 లక్షల కోట్ల లాభాలు వచ్చంటే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకు వచ్చింది చూడండి. ఎంతమంది అడతారు అడగండి. ఎంతమంది మీకు పడిపోతుందని చెప్పిన వాళ్ళందరికీ చూపించండి. ఇదేంటని అడగండి. వాళ్ళు ఎలా చెప్పారు పడిపోతుంది, ఏం బాగాలేదని, ఎందుకు రాశారు బాగుందని చూడండి. పేపర్ న్యూస్ ఇవ్వండి, ఆన్లైన్లో ఎతకండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇవంత కరెక్ట్ కదా చూడండి. వాళ్ళ అజ్ఞానం తొలగించండి. ఆ పడిపోతుంది స్టాక్ మార్కెట్ మంచిది కాదు, ఇది బెట్టింగ్ అన్న వాళ్ళకి అజ్ఞానం చూపించండి. అది ఎలాంటి వాళ్ళకో చెప్పండి, ఏ టైప్ ఆఫ్ పీపుల్కో చెప్పండి. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ప్రాఫిట్స్, ఇన్వెస్టర్స్, సేవింగ్స్, లాంగ్ టర్మ్, కంటిన్యూస్ ఇన్ బయ్యింగ్ వాళ్ళకి మాత్రమే. 1 dayలో 1 monthలో కాదు, 10 years మినిమం. వాళ్ళకి డివిడెండ్స్ ఇచ్చేది 1 year మినిమం పెడితే డివిడెండ్లు బోనస్ చెల్లిస్తారు. మిగిలిన నెలలకు ఎవరు 1 day 1 month వాళ్ళకి అవన్నీ రావు. అవి తీసుకున్న వాళ్ళే బాగుంటాయి. అవి తీసుకోవాలంటే నువ్వు ఎక్కువ కాలం డబ్బు పెట్టాలి. గంటలు పెడితే అవి ఎవరు, సంవత్సరాలు పెడితే నీకు అవి ఇస్తారు. బోనస్ షేర్లు అవన్నీ సంవత్సరాలు పెట్టిన వాళ్ళకే ఇస్తారు. అది వాళ్ళు కూడా ఈ డబ్బులు తీసుకుని వ్యాపారాలు చేయాలి కదా, ఆదాయం సంపాదించి మనకు పంచాలి కదా. పంచాలంటే వాళ్ళకి మనం టైం ఇవ్వాలి కదా. పీజీ కావాలంటే 1 dayలో రాదు కదా, 1 monthలో రాదు కదా. ఎల్కేజీ యూకేజీ 2 years పడుతుంది కదా. ఎల్కేజీ యూకేజీ మన ప్రీకేజీలు అన్ని సంవత్సరాలు, ఇక్కడ కూడా అన్ని సంవత్సరాలు ఉండాలి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఓన్లీ ప్రాఫిట్స్, ఇన్వెస్టర్స్ దాని ప్రకారం చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.